శ్రీరెడ్డి బోరిగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదంట. ఈ మొఖం బోగ్గాడు చెప్తాడు. బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు మా పార్టీకి ఏం సంబంధం అండి అసలు? అదేంటే సడన్ గా ప్లేట్ మార్చావు. ఈడు పచ్చళ్ళు అమ్ముకునేవాడు, బొబ్బట్లు వేసుకునేవాడు. పచ్చళ్ళు బొబ్బట్ల గురించి చేసుకునే అమ్మాయి ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. శ్రీరెడ్డి ఎవరండి? ఎవరండి శ్రీరెడ్డి అసలు? శ్రీరెడ్డి ఎవరండి? ఎవరండి శ్రీరెడ్డి అసలు? కష్టపడిందాన్ని నేను, నా కెరియర్ మాట్లాడండి రా. కష్టపడిందాన్ని నేను. వాడు చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ సామాన్లు అమ్ముకునేటువంటి వాడు. నువ్వు ఎక్కడ దొరికావురా రంగు ముగ్గులాగా? ఇప్పుడు 7 కేసులు పెట్టారంటే 70 కేసులు పెట్టండి సార్. ఎక్కడికి రమ్మంటారు? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. శ్రీరెడ్డి గారు ఏ విధంగా దుర్భాషలాడినారు, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా తిట్టినారు. జై పవర్ స్టార్ అంట. పవర్ స్టార్ లో పవర్ తీసేడు రా. పవర్ పక్కన పెట్టండి. ఆడే కాపాడుకోలేడు. ఇది మామూలు పొగరు కాదు, హై రేంజ్ పొగరు. ఏమి ఆశించి మాట్లాడినారా బఫోన్? అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి లక్ష్యంగానే వాళ్ళు మాట్లాడినారు. నన్ను మొడగొడిపేశారు. నాకు గానీ నా పార్టీకి గానీ సపోర్ట్ చేసేవాళ్ళు వెనక ముందు అవ్వచ్చు కానీ ఖచ్చితంగా చేయలేకపోతారు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఆవిడ చెప్పడం ఏంటి? నాకు తెలియక అడుగుతాను. వాళ్ళు చెప్పడం ఏంటి? మా పార్టీ సభ్యత్వం ఉందా? ఇదే ఎక్కడ పెట్టింది? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. అప్పుడు చేయలేదా? శ్రీరెడ్డి చేయలేదా? ఏ విధంగా మాట్లాడినారు? కార్లు వెళ్ళిపోతాయి చేతుల్లో నుంచి, కానీ ఆడు కర్రలు తిప్పేస్తాడు, ఇటుకలు ఎరగొట్టేస్తాడు, కానీ ఈ నీడు కాపాడుకోలేడు. వీడికి మళ్ళీ వచ్చా. అరే నీ అబ్బా, ఎవరు ఖండించడం ఏంటి? అసలు మా పార్టీకి సంబంధం లేదు. మేము ఎందుకు ఖండించాలి? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాను. ఆ రోజు వాడుకుంటే చెప్పేవాడిని నేను. మస్తు యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? అంటూ మాట్లాడుతుంటే నాకు గుత్తలో కాలుతుంది. మళ్ళీ అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. మా పార్టీకి సంబంధం ఏంటి అసలు? మా పార్టీకి సంబంధం ఏంటి అసలు? అది కాదు, మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం